దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. అయా, ఈ సంవత్సరం అంతా మీ కృపలో భద్రపరిచి మా జీవితానికి మరొక క్రిస్మస్ పండుగను అనుగ్రహించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ మహాపర్వదినమందు నా ప్రభువా, నీ మందిరంలోనికి మమ్మల్ని నడిపించి ఉన్నారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సకాలానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అయా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు మమ్మల్ని క్రమపరచండి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నిన్ను సేవించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ యొక్క ఆరాధన అంతటిలో మరి ఆరంభం నుంచి ఆఖరి వరకు మరి ప్రతి విషయంలో కూడా మీరు మహిమ పొందుచు మాలో ప్రతి ఒక్కరిని క్రమముగా నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఆరాధనలో ఉత్తర ప్రతుల భాగంగా కీర్తనల గ్రంథంలో నుంచి కోరహ కుమార్ రాసినటువంటి 84వ కీర్తనను సౌరాజన్ గారు చదువుతారు. 84వ కీర్తనను ఉత్తర ప్రతుల భాగంగా సౌరాజన్ గారు చదువుతారు. నేటి ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు కోరహ కుమార్ రాసిన 84వ కీర్తన చదువుకుందాం. యథారీతిగా చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికాను. పిల్లలు పెట్టుటకు వాను కోవెలకు గూటి స్థలము దొరికాను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాల్లోయలో బడి వెలుచు వారిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడుమ దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమనై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ యందు నమ్మిక ఇంచువారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ నిమిత్తమై ఆశీర్వదించును. ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా శనయ్య వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు. తర్వాత వాణ్యమ్మ పాడుతుంది. చివరిగా ఐజాక్ రిత్విక్ పాట పాడతాడు. అరుణోదయము యేసుని జననము, అరుణోదయము యేసుని జననము, పరమజనకుని ప్రవచన సారము,
మరణపు ఛాయలో ఉండిన జనము చూచిరి జీవపు వెలుగు కిరణము అరుణోదయము యేసుని జననము అరుణోదయము. పశువుల తోటిలో పసిబాలకుడు సకల సృష్టికి కారణభూతుడు. పశువుల తొట్టిలో పసిబాలకుడు సకల సృష్టికి కారణభూతుడు. పాపుల పాలికి ప్రేమమయుడు ప్రజలందరికీ నిజరక్షకుడు. ప్రజలందరికీ నిజరక్షకుడు. అరుణోదయము యేసుని జననము అరుణోదయము. నరులను దేవుని కుమరుల చేయగా నరునిగా మారిన దేవకుమారుడు. నరులను దేవుని కుమరుల చేయగా నరునిగా మారిన దేవకుమారుడు. మరణము నరకము గెలిచిన ధీరుడు. నిరతము తోడుగా ఉండెడి దేవుడు. నిరతము తోడుగా ఉండెడి ఆనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది ఆనింగిలో ధరణి మురిసింది.
చేరినాడు దీనుడు ధరలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక నదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాల నేలే నాదుడు వెలిశాడు నా మెస్సయ్యా దరి చేరినాడు దీనుడై నా యేసయ్యా గొల్లలంతా గంతులేసి సందడే చేసిరి దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరి చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరనే వెన్నలంటి మమత చూపి కరుణతో కోరనే సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాల నేలే నాదుడు వెలిశాడు నా మెస్సయ్యా దరి చేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్యా వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైనా ఈ దినాన యేసునే వేడుకో అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాల నేలే నాదుడు. మీకందరకు క్రిస్మస్ యొక్క శుభములు మీకు తెలియజేస్తూ మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం.
ఆ దేశములో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని లేఖనము ఇలాగునా చేసియున్నా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అలాగే ఒక్క నిమిషం ఉండి మరి తోటి వారికి క్రిస్మస్ పండుగ శుభలు. నా తరపున, మా కుటుంబం తరపున, సంఘం అంతటికి, మీకందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ భవిష్యత్తుని అన్ని విధాలా సమృద్ధిగా దీవించి కాపాడునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని క్రమపరిచి దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధన కొరకై ప్రభు ప్రేమలు మిమ్మను స్వాగతిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. సంఘమంతా కూడా చాలా శ్రమపడి కష్టపడి మందిరాన్ని చక్కగా అలంకరించి ఆనందిస్తూ ఉన్నది. మందిరాన్ని అలంకరించటంలో, సంఘ కార్యక్రమాల్లో జయప్రదం గావించటంలో పాలిభాగస్తులైన వారు సంఘం అంతా, అన్ని రకాలుగా సంఘం అంతా పాలిభాగస్తులై ఉన్నారు. దేవుడు మన భవిష్యత్తును కూడా అలంకరించునుగాక. మరి మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉంటున్నాం. క్రిస్మస్ పండుగ వర్తమానాలు ప్రారంభించినది మొదలు పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ఒక పద్ధతిలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అలాగున బిలాము ప్రవక్త చెప్పినటువంటి మాటలు, అలాగే మోషే చెప్పినటువంటి మాటలు, అలాగే దావీదు చెప్పినటువంటి మాటలు 3 ఆదివారాలు ధ్యానం చేశాం. నిన్నటి దినాన లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35 వరకు ఉన్నటువంటి గబ్రియేలు మరియమ్మ మధ్య జరిగిన సంభాషణ గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభునందు ప్రియులారా, మనం ధ్యానాంశం ఏమిటంటే క్రిస్మస్ పండుగ యొక్క పుట్టు పూర్వోత్తరాలు. అంటే పుట్టుక, దానికి పూర్వ రంగం, పుట్టడానికి ముందు ఉన్నటువంటి పూర్వోపరాలు, అవి కూడా మనం ఈ సమయంలో క్రోడీకరించి ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా గమనిస్తే కానీ ఈ అంశం అర్థం కాదు. మనకందరికీ ఒక నిరీక్షణ ఉంది, యేసు ప్రభు మరలా వస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఉండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మను తీసుకుని వెళతానన్నాడు. ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? పరలోకానికైతే కాదు. చాలామంది మామూలుగా అనేస్తూ ఉంటారు కానీ పరలోకానికైతే కాదు. ఎందుకంటే తీర్పు తర్వాత కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత దీవించబడిన వారలారా, మీకోసం సిద్ధపరచబడిన రాజ్యములోనికి వెళ్ళండి అని నూతన భూమి, నూతన ఆకాశాన్ని చూపిస్తాడు. కాబట్టి మనం తీర్పు తర్వాత వెళ్ళేది ఎక్కడికి? నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేములోనికి వెళతాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21, 22 అధ్యాయాలు చూస్తే మనకు అది అర్థమవుతుంది.
అయితే ఈ నూతన భూమి, ఈ నూతన ఆకాశం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది. మనం అధ్యాయాలు చదివితే అర్థమవుతుంది. పరలోకం నుండి భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము దిగి రావడం అనే దాన్ని మనం చూస్తాం, బైబిల్లో చదువుతాం. అంటే ఇప్పుడు పరలోకములో మనం ఏ లోకంలో అయితే ఉండబోతామో యుగయుగములు, ఆ భూలోకాన్ని, ఆకాశాన్ని దేవుడు పరలోకములో ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. అంతేకాదు, అందులో ఏమేమి ఉండాలనో కూడా అన్ని సమస్తం ఆయన చేస్తున్నాడు. నేను వెళ్ళి మీకు నివాసములు సిద్ధపరచుదును అన్నాడు, చేస్తున్నాడు ఆ పని. అలాగే ఈ భూమి మీద కూడా, ఈ భూమిని సృష్టించడానికి ముందు ఆయన ముందుగానే పరలోకంలో పనులు చేశాడు. అది పూర్వోత్తరం అంటే. క్రిస్మస్ పండుగ యొక్క పుట్టుక భూమి మీద మనకు విషయాలు రాయబడి ఉన్నాయి. దానికి పూర్వరంగం ఏమిటంటే, ఈ లోకంలో యేసయ్య పుట్టక మునుపు, అసలు ఈ లోకంలో ఏమీ పుట్టక మునుపు పరలోకంలో దేవుడు చేసినటువంటి పనిని మనం పూర్వపురాలుగా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. రాబోయేటటువంటి లోకములో మనం నివసించబోతున్నాము. దాన్ని ఇప్పుడే పరలోకమందు ఆయన ఏ రీతిగా ఆ పట్టణాన్ని, ఆ భూమిని, ఆ ఆకాశాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడో పరలోకములో, అలాగే ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే ఈ జగత్తులో ఏమేమి ఉండాలి, ఎవరెవరు ఉండాలి, ఏమేమి జరగాలి, ఇవన్నీ కూడా ఆయన జగత్తు పునాదికి ముందే పరలోకంలో నిర్ణయించి ఆయన సిద్ధపరిచాడు. అందుకని మనం వాక్య భాగాల్లో చూస్తే, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మనము తన ఎదుట నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇది పూర్వరంగంగా నేను చెబుతున్నాను. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఏమీ దేవుడు సృష్టించక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. ఇది మనకు పూర్వరంగం. అలాగే క్రీస్తు యొక్క పుట్టుక కూడా పూర్వరంగం ఉంది. ఈ జగత్తులో సాధు జంతువులు, క్రూర జంతువులు, పక్షుల్ని పుట్టించక మునిపే దేవుడు పరలోకములో సింహాసనం కింద 4 జంతువులు ఉన్నాయి. మానవ ముఖము వంటిది, సింహ ముఖము వంటిది, దూడ ముఖము వంటిది, పక్షిరాజు ముఖము వంటిది. అలాగే మోషేకి కూడా గుడారము, ప్రత్యక్ష గుడారాన్ని, ఆ ఉపకరణాల గురించి చెప్పేటప్పుడు ఆయన దర్శనంలో, పరలోకము దర్శనంలో చూపించాడు. నీకేమేమి చూపించాను దాని ప్రకారంగా భూలోకములో ప్రత్యక్ష గుడారాన్ని, ఉపకరణాలు చేయమన్నాడు. అంటే భూలోకములో నిర్మించబడబోయే ఆ యొక్క ప్రత్యక్ష గుడారము కానీ, ఉపకరణాలు కానీ ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. అందుకనే పౌలు అంటాడు, మన భూలోకంలో ఉండేవన్నీ కూడా ఛాయాచిత్రాలు అంతే, ట్రూ కాపీలు అంతే, ఒరిజినల్స్ అక్కడ ఉన్నాయి. మందసం పరలోకంలో ఉంది, దాని యొక్క ట్రూ కాపీని భూలోకంలో జయించాడు. మన ప్రకటన గ్రంథం చూస్తే పరలోకంలో మనకు మందసం కనబడతాయి. కాబట్టి ఈ భూమి మీద ఏమేమి ఉండాలి, ఎవరెవరు ఉండాలి, ఇవన్నీ కూడా ఈ జగత్తులో పుట్టక మునుపు, నిర్మించక మునుపు, చేయక మునుపు పరలోకంలో దేవుడు చేసి ఉన్నాడు. యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను ఏమి చేయవలనో, ఎలాగో చేయవలనో తండ్రి నాకు చూపుచూ ఉన్నాడు అంటాడు. తండ్రి ఎలాగో చూస్తున్నంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి అక్కడ చూపిస్తున్నాడు. లాజరు సమాధి ఎట్లా బ్రతికించాలి, దాని ప్రకారమే. అక్కడ గుడ్డివాడిని ఎట్లా బాగు చేయాలి, దాని ప్రకారమే. తండ్రి చూపించిన ప్రకారమే. కాబట్టి నీ రూపం, నా రూపం పరలోకంలో ఇంకా ఉంది. నీకేం చేయాలో యేసుప్రభుకు దేవుడు చూపిస్తాడు పరలోకంలో. దాని ప్రకారంగా యేసుప్రభు నీకు నాకు చేస్తాడు. ఆ టైంలోనే చేస్తాడు. మనం ఎంత తొందరపడినా, అమ్మ నా సమయం ఇంకా రాలేదంటాడు. మరి అమ్మే సాక్షాత్తు ద్రాక్ష రసం కొరకు త్వరపెట్టినా కూడా త్వరపడలే. ప్రతిదానికి సమయము కలదు. కాబట్టి ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనం ఎప్పుడున్నాం, ఎక్కడున్నాం? పరలోకంలో ఉన్నాం. ఎప్పుడున్నాం? ఈ ప్రపంచం కంటే ముందే మనం ఉన్నాం. ఎలాగున ఉన్నాం? ఆత్మరూపిగా ఉన్నాము. ఈ జగత్తుకు ముందే పరలోకములో ఆత్మరూపంలో ఉన్న మనము
దేవుడు మనకించిన నియామక కాలంలో ఆయన ఏర్పాటు చేసిన దేశంలో, ప్రాంతంలో, కుటుంబంలో శరీరాలు ధరించాం అంతే. శరీరాలు ధరించి జన్మించాం, జీవిస్తున్నాం. మరలా పరదేశికి వెళ్ళిపోతాం. తర్వాత నూతన భూమి, నూతన ఆకాశంలోనికి యుగ యుగములు చేరి దేవుని యందు ఆనందిస్తూ ఉంటాం. ఇది వరబడి క్రమము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం లేఖనాలు కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. 4వ కీర్తన 3వ వచనంలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసినని తెలుసుకునుడి. దీన్నే మేము ప్రీ డెస్టినేషన్ ఆఫ్ కాల్విన్ అంటాం, లేక డాక్ట్రిన్ ఆఫ్ కాల్విన్ అంటాం. అనాది సంకల్పం, దేవుని యొక్క అనాది సంకల్పం. జగత్తు పునాదికి ముందే దేవుడు నిర్ణయించినట్టు సంకల్పంలో నీవు నేను ఉన్నాం. ఈ యొక్క జగత్తులో సిలువ కార్యం ఉంది, యేసుప్రభువు యొక్క పుట్టుక ఉంది. ఇవన్నీ ఆనాడే దేవుడు సంకల్పించినాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పొస్తున్నానంటే, మనమందరము పరలోకంలో ఉన్నవారమే. భక్తుల జాబితాలో కొందరు, భక్తిహీనుల జాబితాలో కొందరు. ఎవరెవరికి భక్తుల జాబితాలో ఇవ్వాలనో వారికి ఇస్తాడు. హన్న అడిగింది, సమూయేలు ఇచ్చాడు భక్తుల జాబితాలో నుంచి. మానోహ అడిగాడు, భక్తుల జాబితాలో నుంచి సంసోన్ ఇచ్చాడు. జకర్యా, ఎలిజబెతులు అడిగారు, భక్తుల జాబితాలో నుంచి యోహాన్ ఇచ్చాడు. అందుకనే 107వ కీర్తన, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఏమిస్తాడు? బహుమానం. బిడ్డలందరూ తల్లిదండ్రులకి బహుమానం ఏం కాదు. భక్తుల జాబితాలోంచి పొందుకున్న బిడ్డలే భక్తులకి బహుమానాలు. మిగిలిన వారు యూదా ఇస్కరియోతు వారి తల్లిదండ్రులకు బహుమానమా? వాడు పుట్టక ఉండుట వానికి మేలు అంటుంది లేఖనం. కాబట్టి భక్తిహీనుల జాబితాలో పరలోకములు ఎవరైతే ఉన్నారో వారిని ఏ కుటుంబాల్లో పుట్టించాలనో, వారికి జన్మ పాపం ఏమిటో, కర్మ పాపం ఏమిటో, మరి క్రియాపాపం ఏమిటో అన్నీ తెలుసు ఆయనకి. జన్మ పాపను బట్టి, కర్మ పాపను బట్టి ఎవరెవరికి ఆ భక్తుల జాబితా, భక్తిహీనుల జాబితాలో నుంచి ఇవ్వాలో ఇస్తూ ఉంటాడు అంతే. అందుకనే నేను అంటాను, పెళ్ళిళ్ళు అప్పుడు ప్రసంగం చేసేటప్పుడు గర్భము దాల్చకముందే భక్తుల జాబితాలో ఉండే బిడ్డలు నాకు బహుమానంగా దయచేయమని ప్రార్థన చేయండి. గర్భం దాల్చిన తర్వాత నా బిడ్డకు దీర్ఘాయుషు దయచేయమని ప్రార్థన చేయండి. ఎందుకంటే నియమించబడిన దినములలో ఒక దినమైనా కాకమునిపే దేవా నీ గ్రంథములో నా యొక్క ఆయుష్కాలము లిఖించబడి ఉన్నది అంటాడు. గర్భంలో ఉన్నప్పుడే దీర్ఘాయుషు లిఖిస్తూ ఉంటే పుట్టిన తర్వాత అడిగేం ప్రయోజనం? రెండవదిగా గర్భము దాల్చినప్పుడు దీర్ఘాయుష్ కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డ జన్మించిన తర్వాత ఆ బిడ్డ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడై ఉన్నా కూడా తొలగిపోడు. ఈ 3 విషయాలు క్రమముగా మనం చేయగలిగితే మన కుటుంబాల బిడ్డలు ఒలివ మొక్కల వంటి వారుగా ఉంటారు, 108వ కీర్తనలో చెప్పినట్టుగా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మన అందరినీ కూడా ఈ జగత్తు సృష్టించక మునుపు పరలోకంలో సృష్టించాడు. మనం అందరం పరలోకంలో ఉన్నవారమే. మర్చిపోయాం అంతే. మన యొక్క పూర్వజన్మ సుకృతాలు మర్చిపోయాం. మిఖాయేలు మనకు స్నేహితుడేమో, గాబ్రియేలు దూత మనకు స్నేహితుడేమో, దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధించామో, 24 మంది దూతల పెద్దలు మనకు స్నేహితులేమో మర్చిపోయాం. మనం చూడండి, మనం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంగానే చూస్తే అక్కడ కొంతమంది ఉన్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాను చూడండి. దేవుని యొక్క ముద్ర వేయబడిన వారి గురించి చెబుతూ వారందరూ ఎవరయ్యా అని అంటే గ్రంథకర్త అడుగుతాడు, ఎవరయ్యా అంటే నీవు చెప్పబోయే అంటే అప్పుడు చెబుతున్నాడు దూత, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. వాళ్ళు ఇంకా పుట్ల, అప్పుడు కాదు, ఇది ఈ మాట చెప్పి 2000 సంవత్సరాలు అయింది. అప్పుడు పుట్టలేదు, ఇప్పుడు మనం 2000 సంవత్సరాల తర్వాత చదువుతున్న ఈ మాట. ఇప్పుడు కూడా పుట్ల. వీళ్ళందరూ కూడా మహాశ్రమల కాలంలో పుడతారు. బహుశా మరి బోర్ల కాలంలో పుడతారు. 7వ ముద్ర ఎప్పుడినప్పుడు బోర్ల కాలం ప్రారంభమవుతుంది. ఆ కాలంలో జన్మించిన వారిగా ఉంటారు. అప్పుడు దేవుని యొక్క ముద్ర 1,44,000 మందికి దేవుని ముద్ర ఉంటుంది. వీరందరికీ కూడా ఆయా ప్రజలు, ఆయా భాషలు, జనాల్లోంచి వచ్చిన వారందరికీ కూడా దేవుని ముద్ర ఉంటుంది. వీరందరూ క్రీస్తు రక్తములు తమ వస్త్రాలు ఉదుక్కొని తెలుపు చేసుకున్నవారు. వారు ఇంకా పుట్టలే, పరలోకంలోనే ఉన్నారు. గ్రంథకర్తకి పరలోకంలో వారిని చూపించాడు. అయితే వారు పరలోకంలో ఏమంటున్నారో చూడండి. వారందరూ కూడా 9వ వచనం నుంచి చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి
ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. రక్షణకై అంటున్నారే, రక్షించబడ్డారు అప్పుడే. భూలోకములో భక్తులుగా జన్మించిన వారు, యేసయ్య అంగీకరించిన వారు ఆ మాట చెప్పాలి, మా రక్షణకై దేవానికి స్తోత్రం అని. అసలు వీళ్ళు ఇంకా పుట్టలే, పరలోకంలోనే ఉన్నారు. కానీ ఏం చెబుతున్నారు వాళ్ళు? మా రక్షణకై దేవానికి స్తోత్రం అని చెబుతున్నారు. కారణం, వారు భక్తుల జాబితాలో ఉన్నారు. అక్కడ భక్తిహీనుల జాబితాలో ఉన్నవారు కూడా దేవానికి స్తోత్రం అంటారు, కానీ రక్షణకై స్తోత్రం అని చెప్పరు. దేవామను సృష్టించినందుకు, నిర్మించినందుకు, పరలోకంలో ఉంచినందుకు నీ స్తోత్రం అంటారు అంతే. కానీ వీళ్ళకి తెలుసు వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని, వీరిని భక్తులుగా ఏర్పాటు చేసుకున్నాడని, దేవుని ఏర్పాట్లో వీరు ఉన్నారని తెలుసు. కాబట్టి వారు ఇంకా పుట్టకమునిపే, రక్షణానందాన్ని అనుభవించకమునిపే చెబుతున్నారు, దేవా మా రక్షణకై నీకు స్తోత్రం అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా పరలోకములో ఉన్నవారమే, దేవుణ్ణి స్తుతించిన వారమే. వారిలాగా మనం కూడా దేవుని యొక్క మందిరంలో రక్షించబడిన వారముగా ఉన్నామంటే ఆ జాబితాలో కూడా మనం కూడా ఉండి, అయ్యా మా రక్షణకై దేవానికి స్తోత్రం అని చెప్పిన వారమే. అయితే యేసు ప్రభుని జగత్తు పునాది వేయబడక మునిపి ఏర్పాటు చేసుకున్నాడు సిలువ మరణానికి. సిలువ మరణానికి అంటే దానికి ముందు ఆయన పుట్టకపోతే సిలువ ఎట్లా అవుతుంది? పుట్టడానికి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని చెబుతూ ఉన్నాడు. మరి ఆయన పుట్టగానే రాజుగా పుట్టినట్టుగా తూర్పు దేశపు జ్ఞానులు చెప్పారు. అందరూ రాకుమారులుగా పడతారు, కానీ రాజుగా ఎవరు పుట్టినవారు లేరు, ఒక్క యేసు ప్రభు తప్ప. వారు అమాయకులేమి కాదు, తూర్పు దేశపు జ్ఞానులు, జ్ఞానం కలిగిన వారే. వాళ్ళు వచ్చేమన్నారు? రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయనను పూజింపవచ్చితేమి. రాజుగా పుట్టినవాడు, పుట్టుకతోనే పూజార్హుడైన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. చాలామంది పుట్టి పాపంలో జీవించి ఇక వేరు వేషాలు వేసి మేము పూజార్హులమని చెప్పుకుంటూ ఉన్నారు, పాద పూజలు చేయించుకుంటున్నారు, స్వాములుగా చలామణి అవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి రాజుగా పుట్టిన యేసయ్య, పుట్టుకతోనే పూజార్హుడైన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయం 36వ వచనం చెబుతుంది, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపినవాడు అని యేసు ప్రభు చెప్పుకుంటున్నాడు. యేసు ప్రభుకి పరలోకములోనే దూతల సమక్షంలో అభిషేకం అయిపోయింది. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యేసు ప్రభుని క్రీస్తుగా అభిషేకించాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. పరలోకములో అభిషేకించాడంటే పరలోకములో అప్పుడు ఆయన క్రీస్తుగా అయిపోయాడు. కాబట్టే పరలోకంలో ఉన్న వారందరినీ కూడా ఆ క్రీస్తులో, ఇప్పుడు మనం ఏ క్రీస్తు అనుకుంటున్నామో ఆయన పుట్టిన తర్వాత మనం క్రీస్తు అంటున్నాం. కానీ పుట్టకమునిపే పరలోకములో ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, ఎందుకంటే అభిషేకం అయిపోయింది అక్కడే. కాబట్టి పరలోకంలో ఉన్న పరిశుద్ధులు దేవా మా రక్షణకై మీకు స్తోత్రం అంటున్నారు, వారు ఇంకా పుట్టకమునిపే. ఆ యేసు ప్రభు ఈ లోకంలో పుట్టి ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని రక్షిస్తారని యేసు ప్రభు ముందుగానే లేఖనాలు తెలియజేశాడు. యేసు ప్రభు దేవుడా? ఆయన ఎప్పుడైనా చెప్పాడా? సూర్యుడు ఎప్పుడైనా చెప్పాడా నేను సూర్యుడిని? మనం ఎందుకంటున్నాం ఆయన సూర్యుడిని? చంద్రుడు ఎప్పుడైనా చెప్పాడా నేను చంద్రుడిని? ఆయన ఎందుకంటున్నాం చంద్రుడిని? భూమి మీద ఏమైనా రాసిందా నేను భూమి నేను చెప్పినట్టు ఏమన్నా ఉందా? ప్రధానమంత్రి వచ్చినప్పుడు చెబుతాడా నేను ప్రధానమంత్రిని? ఆయనకు ముందున్న వాళ్ళు చెబుతారు, పైలట్లు చెబుతారు. అట్లాగే దేవునికి ముందుగా వచ్చిన శిష్యుల బృందం చెబుతూ ఉంది. అలాగే యేసుప్రభు కూడా నా క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. యేసుప్రభు చేసిన క్రియలు ఎవరైనా చేయమనండి, ఒక్కటి చేయమనండి. యేసుప్రభు అనేక కార్యాలు చేశాడు కదా, ఒక్కటి చేయమనండి. ఇప్పుడైనా ఈ ఆధునిక యుగంలోనైనా ఎవరు చేయలేరు. మనుషులు చేసే కార్యాలు కాదు యేసుప్రభు చేసింది, అది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు. కనుక యేసుప్రభు చేసిన క్రియల గురించి మనం ధ్యానం చేస్తే ఆయన దేవుడు అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు పరలోకములోని జగత్తు పునాదికి ముందే ఆయన అభిషేకించబడ్డాడు, యోహాను సువార్త 10:36 ప్రకారంగా. అందుకనే ఇప్పుడు వస్తున్నాను. భూలోకములో క్రిస్మస్ కంటే ముందు పరలోకంలోనే క్రిస్మస్ ఏర్పడింది. అక్కడ స్టారు, ఈ స్టార్లు కాదు, యేసయ్యే వేకువ చుక్క అయి ఉన్నాడు. దేవదూతలందరూ కూడా నక్షత్రాలు అయి ఉన్నారు.
పరిశుద్ధ దేవతలు అందరూ కలిసి పరలోకంలో క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేశారు. అభిషేకించినప్పుడు, యేసు ప్రభుని అభిషేకించినప్పుడు, ఈ లోకంలో జన్మించి శిలువ కార్యం జరిగించి రక్షణ భాగ్యం అందరికీ ఇవ్వడానికి తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడినప్పుడే అదే పరలోకంలో మొట్టమొదటి క్రిస్మస్ పండుగ. ప్రపంచానికి పండుగ కాదు ఇది, ముల్లోకాల పండుగ ఇది. క్రిస్మస్ పండుగ అంటే ఈ ప్రపంచానికే కాదు, క్రైస్తవులకే కాదు, అసలు ముల్లోకాలకే పండుగ ఇది. అందుకని పరలోకంలోనే మొట్టమొదట ఈ పండుగ జరిగింది. దూతలు పరిశుద్ధులు కలిసి చేసిన పండుగ ఇది. పరిశుద్ధ లోకములో పరిశుద్ధుల యొక్క సమక్షంలో తండ్రి అయిన దేవుని యొక్క నిర్వహణలో జరిగినటువంటి మొట్టమొదటి క్రిస్మస్ పండుగను నేడు మనం భూలోకంలో ఆస్వాదిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఆ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి ఆయన అనేకులకు రక్షణ కలిగిస్తాడు నరకాన్ని తప్పించి అని అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఉదాహరణకి మన దేశ గ్రంథం నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను. మొన్న కూడా చెప్పాను ఏదో సందర్భంలో ఎక్కడో, పున్నామునో హిత్రాయతి పుత్రః. కొంతమంది హైందవ సహోదరులు చూస్తూ ఉన్నాను కాబట్టి ఈ మాటలు వల్లిస్తున్నా మరలా. పున్నామునో హిత్రాయతి పుత్రః అంటే పున్నామ నరకమును తప్పించువాడే కుమారుడు అనబడును. ఇంతమంది ఉన్నారు కుమారులు, వాళ్ళు ఆ కుమారుని మనం కనుగొనాలి. అంటే ఎట్లా కనుగొనగలము? మాకు ఉన్నారు కుమారులు, నరకం తప్పించక్కర్లే, నరకం చూపించకపోతే చాలు. మేము మా తండ్రులకు కుమారులమే, వాళ్ళకి నరకం తప్పించలేం, మేము తప్పించుకోలేం. నరకం చూపించకపోతే మాకు ఆశీర్వాదం. అయితే నరకం తప్పించే కుమారుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు. తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. మరణములో నుండి జీవములోనికి నడిపించువాడా, అసత్యములో నుండి సత్యములోనికి నడిపించువాడా, నరకములో నుండి జీవములోనికి నడిపించువాడా, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించువాడా. యాల్కవల్క మహర్షి చేసిన ప్రార్థన అది. అలాగే పోతులు వీరబ్రహ్మం గారు రాసినటువంటి ఒక పద్యం జ్ఞాపకం చేసుకుంటే అందులో కూడా యేసుప్రభు కనబడతాడు. అందులో కూడా యేసుప్రభు కనబడతాడు. ఆయన ఏమంటాడంటే బటుజీవుడగున్, దేవుడు బటుజీవుడు అగున్ అంటే శరీరధారి అవుతాడు. భగవంతుల యొక్క శిష్యుల యొక్క గురు సంపదలను అంటే ఆత్మలను గురుతరముగా క్రమముగా సమకూర్చున్నతుడే గురువగువేమా అంటాడు. అంటే దేవునికి మనుషుల యొక్క ఆత్మలను ఒక క్రమమైన పద్ధతిలో సమకూర్చువాడే. ఆ రోజులో యేసు ప్రభుని డైరెక్ట్గా చెబుతుంటే తోమాను చంపేశారు, ఆయన శిష్యుడే ఈయన. అందుకని ఈయన సంస్కృతంలో చెప్పాడు, ప్రజలకు అర్థమయ్యి అర్థం కాని భాషలో చెప్పాడు. యేసు ప్రభు చేయమన్నాడు, నేను దేవునికి మనుషులకి మధ్యవర్తిని, నేను మీకు సమాధానపరచడానికి వచ్చానన్నాడు. అయితే నరకాన్ని తప్పించే ఈ కుమారుడు, దేవునితో సమాధానపరిచే ఈ కుమారుడు ఎలాంటి వాడుగా వస్తాడు? ఆత్మానాం నైపుత్రనామాసి, ఆత్మయే ఈ లోకంలో కుమారుడుగా జన్మించాలి. ఆయన కనుక్కోవడం ఎట్లా? కుత్సితాన్ మారాయితీత కుమారః, చెడ్డ గుణములను చంపడమే కుమారత్వము. అది మా వల్ల కాదు. ఎవరి వల్ల అయింది? యేసు ప్రభు వల్ల మాత్రమే అవుతుంది. నా యందు ఉన్నవాడు వెలుగులో ఉంటాడు, చీకటిలో ఎంత మాత్రమో ఉండడు. కాబట్టి శ్లోకాలు కానీ ఆయా మత గ్రంథాల్లో కానీ బైబిల్లో కానీ యేసు ప్రభుని గురించి తెలిసిన విషయాలు బైబిల్లో పూర్తిగా ఉన్నాయి. మేము కని వినిన వాటిని మేము చెబుతున్నామన్నారు. మిగతా గ్రంథాల్లో మిడిమిడి జ్ఞానంతో, దైవజ్ఞానం మిడిమిడి జ్ఞానంతో రాసిన విషయాలు. దానికి కూడా మీకు బైబిల్ వాక్యం చెబుతాను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమంటాడంటే, నరులను ఆయన యథార్థవంతులుగా పుట్టించును కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని చెడిపోయి ఉన్నారంటాడు. ఇంకొక మాట కూడా ఉంది, నేను నరులకు శాశ్వత కాల జ్ఞానం ఇచ్చాను కానీ దేవుని కార్యాలు తెలుసుకోవడానికి అది వారికి చాలదన్నాడు. అంటే ప్రతి మనిషికి శాశ్వత కాల జ్ఞానం ఇచ్చాడు, మిడిమిడి జ్ఞానం. క్రైస్తవులైన వారు దాన్ని సాధన చేసి పరిపక్వంగా చేసుకున్నారు. మిగిలిన వారు మిడిమిడి జ్ఞానంలో రకరకాల ప్రయత్నాలు చేసి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ వారు ఆశీర్వాదం పొందుకోలేకపోతూ ఉన్నారు. ఆ మిడిమిడి జ్ఞానంతో ఆయా మత గ్రంథాలు చెప్పిన సత్యాలు ఉన్నాయి, కొన్ని బైబిల్లోని సత్యాలకి సూట్ అవుతూ ఉన్నాయంటే కారణం అదే, మన దేవుడిచ్చిన మిడిమిడి జ్ఞానమే. శాశ్వత కాల జ్ఞానం కొద్దిగా ఇచ్చాడు కానీ దేవుని యొక్క కార్యాలు తెలుసుకోవడానికి, స్పష్టంగా తెలుసుకోవడానికి అది చాలదు, సాధన చెయ్యాలి. దేవుడు మనకిచ్చిన
చాలించాలనే యొక్క జ్ఞాన సాధన చేస్తే, ఆలోచన చేస్తే, దేవుని కార్యాల గురించి ధ్యానం చేస్తే తెలుసుకుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు ముందుగా చెప్పిన ప్రకారంగా ఆయన జన్మించాడు ఈ లోకములో. దానికి ముందు పరలోకంలోనే ఈ యొక్క మొట్టమొదటి క్రిస్మస్, అందుకనే క్రిస్మస్ పండుగ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అన్నాను. ఇది పూర్వోత్తరాల విషయం. ఇక పుట్టుక విషయానికి వద్దాం. ఆ తర్వాత భూలోకానికి వచ్చింది ఆ క్రిస్మస్ పండుగ. 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం ప్రకారంగా కన్య అయిన మరియ గర్భంలో యేసు ప్రభువు జన్మించడం, అది కూడా శ్లోకంలో లిఖ్య కోప్తారం మహికేవుదన కుర్యంతి హవ్యయాన పరితాసీన్, అవతరించువాడు కనిక గర్భమునందు పశువుల సాల్లో జన్మించును అనేటటువంటి భావంతో చెప్పబడిన మాట అది. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పుణ్యదాన బలియాగం. నీ రక్తం నా రక్తం కాదు, పరిశుద్ధ అయిన దేవుని యొక్క రక్తం తనకు తానుగా స్వచ్ఛందంగా చిందిస్తే ఆ రక్తం వల్ల మనకు పరిశుద్ధ పరచబడతాం. ఈ యొక్క శ్లోకాలు, లేఖనాలు నెరవేర్పుగా యేసు ప్రభు. కాబట్టి క్రిస్మస్ పండుగ భూలోకానికి రాకమునిపే పరలోకంలో మొట్టమొదటి క్రిస్మస్ జరిగింది. ఆర్భాటంగా జరిగింది, ఆనందంగా జరిగింది, ఆశీర్వాదకరంగా జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితం కన్య అయిన మరియ గర్భములో జన్మించాడు యేసు ప్రభు. అది కూడా చరిత్రలో లిఖితమైంది. జనసంఖ్య రాసేటటువంటి ఆ కాలంలో జన్మించడం జరిగింది. మరే యోసేపుల పేర్లు, యేసు ప్రభు యొక్క పేరు కూడా రాయబడింది. యేసు ప్రభు పేరు ఎప్పుడు పెట్టారు? పుట్టిన ఎన్నో రోజుకు పెట్టారు? 8వ రోజు పెట్టారు. ఈరోజు యేసు పుట్టాడంటే 8వ రోజు ఎప్పుడు వస్తుంది? జనవరి 1వ తేదీ వస్తుంది. జనవరి 1వ తేదీ అంటే యేసు ప్రభుకి నామకరణం చేసిన దినం. దాన్ని మనకు న్యూ ఇయర్గా దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభుకి సున్నత చేయబడి నామకరణం చేయబడిన దినం 8వ దినం. మరి 8వ దినమందు ఆయనకి యేసు ప్రభు అని పేరు పెట్టారు. పుట్టుకతోనే ఆయన్ని ఆరాధించారు మంద కాపర్లు వచ్చి. మరియా యోసేపులు కూడా ఆ పశువుల పాకలో ఆరాధించారు. ఎందుకంటే ముందుగా వారికి తెలుసు కాబట్టి. దూతలు చెప్పిన మాట ప్రకారంగా మంద కాపర్లు కూడా వచ్చి ఆరాధించారు. యేసు పుట్టగానే వచ్చి ఆరాధించారు. దాన్నే భూలోకంలోని మొట్టమొదటి క్రిస్మస్ అంటాం. ఎందుకని? యేసు పుట్టి మొదటి 7 రోజులు ఆయన ఎవరైతే ఆరాధించారో దాన్నే క్రిస్మస్ అంటాం. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు. ఈ మొదటి 7 రోజులు ఎవరైతే క్రీస్తుని ఆరాధించారో దాన్నే క్రిస్మస్. 8వ రోజు నుంచి ఆరాధించినప్పుడు జీసస్ మాస్, ఎందుకంటే పేరు ఆయనకి యేసు ప్రభు అని పేరు పెట్టడం జరిగింది. ఇంకా అదనంగా చేర్చుకుంటే జీసస్ క్రైస్ట్ మాస్ అని కూడా అనవచ్చు. క్రిస్మస్ అన్నా పర్వాలే, జీసస్ మాస్ అన్నా పర్వాలే, జీసస్ క్రైస్ట్ మాస్ అన్నా పర్వాలే. 8వ రోజు నుంచి, ఆ 8వ రోజుకి ముందు మాత్రం ఆయనకి పేరు పెట్టలే. పరలోకంలోనే ఆయన అభిషేకం అయ్యాడు కాబట్టి, పుట్టుకతోనే ఆయన అభిషిక్తుడు కాబట్టి, అభిషిక్తుడు క్రీస్తు కాబట్టి క్రిస్మస్ అయ్యింది. పుట్టుకతోనే అభిషిక్తుడిగా పుట్టిన వారిని ఆరాధించేదే క్రిస్మస్. క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఆరాధించుట, అభిషిక్తుని ఆయన పుట్టుకతోనే అభిషేకించబడిన వాడు గనుక ఆయన ఆరాధించడం అభిషిక్తుని ఆరాధన. దాన్నే మనం క్రిస్మస్ అంటున్నాం. మొదటి 7 రోజులు క్రిస్మస్ పండుగే. 8వ రోజు నుంచి మనం క్రిస్మస్ అనొచ్చు. యేసే క్రీస్తు అని పౌలు వాదిస్తాడు. క్రిస్మస్ అనొచ్చు, జీసస్ మాస్ అనొచ్చు, జీసస్ క్రైస్ట్ మాస్ అనొచ్చు, తప్పేం లేదు. కాబట్టి భూలోకంలో యేసు ప్రభు పుట్టినప్పుడు అది పండుగ. పాత నిబంధన పండుగలు ఎట్లా చేయాలనో రాశారు. పస్కా పండుగ ఎట్లా చేయాలి, పర్ణశాల పండుగ ఎట్లా చేయాలి, గుడారాల పండుగ ఎట్లా చేయాలి అన్నీ రాశాడు. నూతన నిబంధనలో క్రిస్మస్ పండుగ ఎట్లా చేయాలో రాయలే. ఏం చేద్దాం? ఎవరికి వారిగా చేసుకుందామా, ఎవరి ఇష్టం వాళ్ళదే. మన క్రైస్తవులు కొంతమంది పండుగ చేయరు, క్రిస్మస్ పండుగ, క్రీస్తు పుట్టుక చేయరు. వాళ్ళ బర్త్డేలు చేస్తారు, వాళ్ళ బిడ్డల బర్త్డేలు చేస్తారు, వాళ్ళ బంధువుల బర్త్డేలు చేస్తారు. యేసు ప్రభు బర్త్డే మాత్రం చేయరు. అది ఎక్కడ సిద్ధాంతమో. సరే, ఇక్కడ యేసు ప్రభు పుట్టిన దినాన్ని పండుగ చేసుకోమని ఒక విధానం రాయలే. కానీ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఎట్లా చేయాలో అర్థమవుతుంది. దూతలు వచ్చి ఎట్లా చేయాలో మనకు నేర్పించారు. దూతలు, పరలోకం నుండి వచ్చిన దూతలు ఎట్లా చేశారో అట్లాగానే మనం చేయగలిగితే మనం కూడా అదే క్రిస్మస్లో పాలి భాగస్థలముగా చేరిపోతాం. ఇంతకీ ఎట్లా చేశారు వీళ్ళు చూడండి.
8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. పరలోకం నుండి దూతలు వస్తూ ఏం తెచ్చారండి? దేవుని మహిమను తీసుకుని వచ్చారు. వచ్చింది దూతలు, అక్కడ ప్రకాశించింది ఎవరిది? దేవుని మహిమ. ప్రభువు మహిమ వారి చుట్టూ, మంద కాపల చుట్టూ ఎవరి మహిమ ఉంది? ఈ గాబ్రియల్ దూత మహిమ లేదు అక్కడ, దూతల మహిమ లేదు అక్కడ. దేవుని మహిమను తీసుకుని వచ్చారు. దేవుని మహిమను వారికి కనబరిచారు. నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో దూతలు ఉన్నారు గనక దేవుని యొక్క మహిమను వారు పుణికిపుచ్చుకొని వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా దేవుని మహిమనే వారు ప్రకటిస్తారు, ప్రచురము చేస్తారు. అయస్కాంతం పక్కన ఒక తుప్పు పట్టి ఇనుప ముక్క పెట్టి బాగా రుద్దండి, అది కూడా నేను కూడా అయస్కాంతమే అంటుంది. నాగభావం కలిసి ఎవడో చచ్చిపోతే శవం తీసుకుని సమాధికి వెళ్తూ ఉంటే ఆ మరుగుదొడ్డి కాడ ఒక పాము ఏంటి సంగతి అని అడిగిందంట. బాబుకి అర్థమైపోయింది, నవ్వేస్తుంది. ఏంటి సంగతి అంటే నాగభావం కలిసి చచ్చిపోయినాడు ఆయన అంటే ఏమనుకున్నా మా పాములు అంటే అనిందంట. ఇంతకు ఏం పాము అది? ఏలిగి పాము. అంటే నాగభావంతో సమానంగా ఫీలింగ్ అన్నమాట. అలాగే మనం కూడా దూతలు చేసిన పండుగ వాతావరణంలో మనం కూడా అనుసరించామంటే మనం కూడా దేవదూతలముగా ఫీలింగ్ పెట్టి ఆనందించి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. మంచి చెడ్డల తెలివినిచ్చి పండుని దేవదూతల వల్లే అవ్వాలని ఆ ప్రయత్నం చేయక్కర్లే. దూతలు చేసినట్టుగా వారు ఏం చేశారు? పరలోకం నుండి వస్తూ ప్రభువు మహిమను తీసుకుని వచ్చారు, ప్రభువు మహిమను వారికి చూపించారు. మనం కూడా మనం రిక్తులమైపోయి మనల్ని మనం తగ్గించుకొని దీన మనసులు కలిగిన వారమై మన యొక్క మహిమ మన డంబాలు కాకుండా దేవుని మనం మహిమపరచాలి, దేవుని మనం నెత్తిన పెట్టుకోవాలి, భక్తుని మనం నెత్తిన పెట్టుకోవాలి కానీ భగవంతుని నెత్తిన పెట్టుకోవాలి కానీ భక్తుల్ని కాదు. భక్తులకి చాలామంది శిష్యులు ఉన్నారు, భగవంతునికి లేరు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో అంటాడు, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయమని దేవుడు చెబితే సువార్తను ప్రకటిస్తున్నారు, వాళ్ళకి శిష్యులుగా చేసుకుంటున్నారు కానీ దేవునికి ఎవరు శిష్యులుగా చేయడంలే. దేవుడు అంటున్నాడు, అరే నేను చెప్పింది ఏమైనా పొరపాటు ఉందని ఆయన ఒకసారి పరిశీలన చేసుకుంటున్నాడు. లేదే, మార్కు సువార్త 16వ అధ్యాయం చెప్పి చక్కగానే చెప్పానే, సువార్త సర్వసృష్టికి ప్రకటించమన్నా నాకు శిష్యులుగా చేయమన్నానే. వాళ్ళు నాకు చేయకుండా వాళ్ళకే చేసుకుంటున్నారు. ఓ సేవకులకి శిష్య బృందం, భక్త బృందం, భజన బృందం దేవుడు మరుగైపోయాడు. మాకు థియాలజీ నేర్పించే దాంట్లో ఒక మాట చెప్తారు, ఏ విషయంలో అయినా క్రైస్ట్ షుడ్ బి ఏ సెంటర్ ఆఫ్ ది మెసేజ్ అండ్ లైఫ్ అంటారు. మన మెసేజ్కైనా మన పాటకైనా మన జీవితానికైనా క్రీస్తు కేంద్రమై ఉండాలంటే క్రీస్తు లేని జీవితాలు వ్యర్థం, కంపు. క్రీస్తు లేని పాటలు వ్యర్థం, క్రీస్తు లేని మాటలు వ్యర్థం. క్రీస్తు ఉంటేనే మసాలా బాగుంటుంది. ఈ మధ్యాహ్నం మీరు ఏమేమి కూరలు చేసుకుంటారో మసాలా లేకపోతే రుచి ఉండదు. కొంతమందికి ఉప్పు ఎక్కువగా ఉండాలి, కొంతమంది తక్కువగా ఉండాలి, కొంతమందికి మీరందరూ రకరకాల రుచులు. మేమేమో కేరళ పార్టీకి బిర్యానీలు చేస్తే అందరికీ ఒకటే రుచి ఎట్లా చేయగలం? అందరికి ఒకే రుచి చేస్తాం, సర్దుకొని పోవాలి అంతే. హోటల్కి పోయి డబ్బులు ఇస్తాం, మనకిష్టమైన రుచి ప్రకారం చేస్తాడా? ఆయన రుచిలో మనం సాగిపోతాం అంతే, డబ్బులు ఇచ్చి కూడా. కాబట్టి ఇక్కడ మనం తగ్గించుకోవాలి, మనం మరుగైపోవాలి. నేనేమీ కాదు, నా భక్తి చేత నా శక్తి చేత కాదు, నా వలన ఏమీ కాదు, మీరు సిలువ వేసిన క్రీస్తే వీడిని స్వస్థపరిచాడు. ఎట్లా చెప్పారో చూడండి. ఆనాడు వాళ్ళు వచ్చి పూలదండలు ఎద్దులు తీసుకొచ్చి వీళ్ళకి బలి ఇచ్చి పూలదండలు వేసి పూజించాలనుకుంటే, దేవతలను అనుకుంటే వస్త్రాలు దించుకుని వారి ఎదురు సాగిలపడి, అయ్యలారా మీరు ఎందుకు ఈ వ్యర్థమైన పని చేస్తూ ఉన్నారు? మా వలన ఏమీ కాలేదు, మీరు సిలువ వేసిన యేసు ప్రభువే ఈ అద్భుత కార్యం చేశాడు. ఈలాగున ప్రతి కార్యములో యేసు ప్రభుని తలకెత్తుకోవాలి, ఆయన్ని ఘనపరచాలి, మహిమపరచాలి తప్ప నేను ప్రార్థన చేస్తే వీడికి గుడితనం పోయింది, నేను ప్రార్థన చేస్తే వీడి తెల్ల ఎంటుకలు నల్లగా అయిపోయినాయి, నేను ప్రార్థన చేస్తే వీడి జానర్జీ జుట్టు మోడ జుట్టు అయ్యింది, ఇవి కాదు. నేను 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 కాదు, నేను పోవాలి, నా దేవుడు అనేది రావాలి. ఏ మనిషి ఏ భక్తుడు కూడా ఏమీ చేయలేడు. మహాభక్తుడు కూడా
క్రీస్తు సహాయం లేకుండా ఏమీ చేయలేడు, అంతే. దేవుడు సహాయం చేస్తేనే ఏమైనా చేయగలడు. ఇది మాత్రం మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుకనే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను. ఏం చేస్తున్నాం? దేవుని చేత మనం హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని హెచ్చించాలి. హేరోదు రాజు ప్రసంగం చేశాడు, అబ్బా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. దేవుడమ్మా నేను కాదని చెప్పలా, వెంటనే ఆయన ఏమైపోయినాడు? పురుగులు బట్టి చనిపోయినాడు. అందుకే నేను చెప్తాను, కొంతమంది మీరు ఇప్పుడు ఎవరు చెప్పలే, నన్ను చెప్పబాకండి, ప్రసంగం ఏదైనా బాగా చేశారని అనబాకండి, మీ ప్రసంగం నాకు తగిలింది, నా జీవితాన్ని నేను మారాను, తాగుబోతుంది అటాటి చెప్పండి అని చెప్తాను. నాకు కావాల్సింది అటాటి, అయ్యా నా జీవితాన్ని మార్చుకుంటున్నా, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు బట్టి నా జీవితానికి నాకు అర్థమైంది, ఇలాంటివి కావాలి. కానీ మీరు ప్రసంగం బాగా చెప్పారు పాస్టర్ గారు, మనుషులు మిమ్మల్ని పొడినప్పుడు మీకు శ్రమ, నాకు భయం, అది అందుకే వద్దంటాను. కాబట్టి మనల్ని మనం పొగుడుకోవడం కాదు, దమ్మములు విడిచిపెట్టాలి, మనం దీనులమైపోవాలి, సాత్వికులమైపోవాలి. దేవుని చేత హెచ్చించబడాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. దూతలు చూడండి, క్రిస్మస్ పండుగ నాడు పరలోకం నుంచి వస్తూ ప్రభు యొక్క మహిమను తీసుకుని వచ్చి మంద కాపర్లకు కనబరిచారు. ఇది దూతలు చేసినటువంటి పండుగ క్రమంలోని మొదటి విషయం. రెండవది 10వ వచనం చదువుతున్నాను చూడండి, 10వ వచనం రెండవది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. గొప్ప ఆనవాలు చెప్పాడు. యేసు ప్రభు ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు, శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడంటేనే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించలేకపోతున్నారు. ఇక్కడ దూత ఏం చెప్పాడు? పొత్తిగుడతో చుట్టబడి పశువుల తొట్టులో పెట్టి ఉండుట మీరు చూస్తారు, ఆయన రక్షకుడు. వాళ్ళకి సలాం చేయాలి మంద కాపర్లకి. ఆ యొక్క ఆనవాళ్ళను చూసి రక్షకునిగా అంగీకరించారు వాళ్ళు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చదివి విని, ఆయన చనిపోయి తిరిగి లేచాడనే విషయాలు చదివి విని కూడా యేసు ప్రభుని దేవుడిగా రక్షకునిగా అంగీకరించలేకపోతున్న మానవ సమాజం పశువుల తొట్టిలో పొత్తిగుడలతో చుట్టబడిన యేసయ్యను చూచి రక్షకునిగా అంగీకరించిన మంద కాపరి సలాం చేయాలి. దావీదు చెప్తున్నాడు, ఇదిగో దూతలు చెప్తున్నారు, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన. ప్రజల్లో గ్రీకు వారు లేరా? ప్రజలందరిలో గ్రీకు వారు ఉన్నారు, హెబ్రీలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, హైందవ సహోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. అందుకే ఇది ప్రపంచ పండుగ అయింది. ఆ రోజుల్లో గ్రీకు వారు జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు. యేసు ప్రభు వారికి జ్ఞాన స్వరూపిగా వారికి ఈ లోకంలో జన్మించాడు. సర్వ బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. గ్రీకు వారు జ్ఞానం వెతుకుతూ ఉండగా వారికి చాలిన దేవుడుగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. హెబ్రీలు మెస్సియా కొరకు నిరీక్షణ కలిగి ఉంటూ ఉండగా యేసు ప్రభు మెస్సియాగా క్రీస్తుగా అభిషిక్తునిగా ఈ లోకంలో జన్మించి హెబ్రీలకు చాలిన దేవుడుగా ఈ లోకంలో జన్మించాడు. నాస్తికులు, మానవతావాదులు, ఇజమ్స్ అంటాం, కమ్యూనిజం, మార్క్సిజం, లెనినిజం, నక్సలిజం, ఈ ఇజమ్స్, హ్యూమనిజం, ఇవన్నీ కూడా మానవతావాదులు. వీళ్ళంతా మానవుడే మహనీయుడు అని చెప్పేటటువంటి వారు. ఇదిగో ఈ పేదవాళ్ళకి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్టే, ఇదిగో ఈ పేదవారికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే అని గొప్ప మానవతావాదిగా కనబడ్డాడు యేసు ప్రభు. ఆ నాస్తికులందరికీ కూడా చాలిన దేవుడుగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. పున్నామ నరకం తప్పించేటటువంటి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న హైందవ సహోదరులకి నరకాన్ని తప్పించి మోక్షాన్ని నడిపించి యేసు ప్రభువుగా ఈ లోకంలో జన్మించి హైందవ సహోదరులకు కూడా చాలిన దేవుడుగా ఈ లోకంలో జన్మించాడు. అందుకని గలతీ 4:4 అంటుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించెను. యేసు ప్రభు ఈ లోకానికి జన్మించే నాటికి ఆనాటి ప్రపంచం అంతా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు నేను చెప్పిన లేఖనాలు వెలుగులో ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. గ్రీకు వారైతే జ్ఞాన స్వరూపిగాను, హెబ్రీలైతే మెస్సియా కొరకుగాను, ఇజమ్స్ వారైతే మానవతావాదిగాను, హైందవ సహోదరులైతే నరకాన్ని తప్పించేవాడిగాను ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళందరికీ చాలిన దేవుడుగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. మన పాట పాడతాం,
యేసు చాలును, నాకు చాలును. చాలా యేసు ప్రభు, నీ ఉంటే నాకు చాలయ్యా. 73వ కీర్తనకాడు అంటాడు, భక్తిహీనుల క్షేమమున కంటబడినప్పుడు నా కాలు జారుటకు కొంచెమే తప్పాను. ఆయాసపడ్డాడు, దేవుని మందిరంలో సత్యాన్ని గ్రహించినాడు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు ఉండగా ఈ లోకంలో ఏమీ నాకు అక్కర్లేదనే కంక్లూజన్కి వచ్చాడు. పాట పాడతాం, యేసు చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. యేసు ఉంటే చాలండి, మనకు అన్నీ ఉన్నట్టే. యేసు ఒక్కడు ఉంటే చాలు మన జీవితంలో, మనకి ఇంక కొరత ఏమీ లేదు. యేసు ప్రభుని కలిగి ఉన్నామా? మన జీవితంలో, మన హృదయంలో యేసు ప్రభుకి స్థానం ఉందా? యేసు ప్రభుని ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకుని హృదయాలతో మనం ఉన్నామా? ఈనాడు ఆలోచన చేయండి. మన హృదయంలో ఎవరున్నారు? మన జీవితంలో ఎవరున్నారు? నేర్చుకోవాలి మన ప్రార్థన. మన యొక్క దీనస్థితిలో కొన్ని మాటలు చేరతాయి. ఆ మాటలు చాలా బలమైనవిగా ఉంటాయి. దేవుడు నిజంగా ఆలకిస్తాడు. దేవుడు నిజంగా మనకందరికి మంచి దేహాలు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, మంచి దేహాలు ఇచ్చాడు, లేత మనసులు ఇచ్చాడు, తెల్లని హృదయాలు ఇచ్చాడు, మంచి ఆయుష్కాలం ఇచ్చాడు, యేసుని తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఇంకేమి ఇవ్వాలి ఆయన మన కొరకు? అలాంటి యేసు ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వలేవా? నీ హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వలేవా? నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఈ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పి సిలువలో తలవాల్చాడు అంతే. నీ హృదయంలో అంత స్థానం ఇవ్వలేవా? నీ హృదయాన్ని నిర్మించిన యేసయ్యకి నీ హృదయం ఇవ్వలేవా? హన్నా ఇచ్చింది, ప్రభువా ఈ కుమారుడు నువ్వు నాకు బహుమానంగా ఇచ్చావు, తిరిగి నీకు ఇస్తున్నా. సమూయేలు. మానోహ ఇచ్చాడు, అయ్యా నువ్వు నాకు ఈ కుమారుని ఇచ్చావు, తిరిగి నీకు ఇస్తున్నా. సంసోను. జకరియా ఎలిజబెత్లు ఇచ్చారు, అయ్యా ఈ కుమారుడు నువ్వు నాకు ఇచ్చావు, తిరిగి నీకు ఇస్తున్నా. యోహాను. ఎంత భక్తులు! దేవుడే మనకి ఇచ్చాడు, దేవుడు ఇచ్చింది మనం దేవునికి ఇవ్వలేమా? 116 చదివింపిస్తే మళ్ళీ కాసుకొని ఉంటాం. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్ళికి వెళ్ళి 116 ఇస్తాం. ఆవిడకి 116 52 రూపాయలు అయి ఉంటుంది, వాల్యూ తగ్గిపోయి ఉంటుంది. న్యాయం అయితే వాల్యూ కట్టి ఇవ్వాలి కదా. ఎవరైనా ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే మళ్ళీ మన ఇంటికి పిలిచి బిర్యానీ పెడతాం. ఎవరైనా మనకు అరిసెలు పంపిస్తే మనం వాళ్ళకి అరిసెలు పంపిస్తాం. మరి దేవుడు ఇన్ని చేస్తే దేవుడికి ఏమి ఇస్తున్నాం? మనుషుల మధ్య ఉన్న ఈ న్యాయం దేవునికి మనుషుల మధ్య ఈ న్యాయం ఎందుకు లేదు? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. ఈ పండుగ నాడు ఇచ్చి చూడండి, నీ భవిష్యత్తు మారిపోతుంది. రాబోయే కరోనాలో కూడా నిన్ను తప్పిస్తాడు, కాపాడతాడు. ఈ మాటకైనా మీరు ఇస్తారు ఆయన హృదయంలో చోటు. ప్రభునందు ప్రియులారా, దూతలు చేసినటువంటి మొట్టమొదటి పండుగలో వారు దేవుని యొక్క మహిమను తీసుకుని వచ్చి కనబరిచారు. రెండవది, ప్రజలందరికీ దేవుని మాటలు చాటించారు. మనం చాటిస్తున్నామా? దేవుని మాటలు మనం తెలియజేస్తున్నామా ఇతరులకి? ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం లేదు, నేను ముగిస్తాను. చూడండి, పౌలు అంటున్నాడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9:16లో, సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటించకపోతే శ్రమ. సువార్త ప్రకటిస్తే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై తిరుగులాడును. దేవుని పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద మన పాదములు సుందరములై తిరుగులాడుతూ ఉంటాయి. స్లమ్ ఏరియాలోకి వెళ్ళి సువార్త ప్రకటించు. నీ స్నేహితులకి నువ్వు సువార్త చెబుతూ ఉంటే, నువ్వు సువార్త చెప్పేటప్పుడు నీ పాదాలు చూసుకో, అవి పరిశుద్ధ పర్వతం మీద తిరుగులాడుతున్నట్టుగా నీకు కనబడతాయి. సువార్త చెప్పకుండా నీ పాదాలు చూసుకో, నీ పాదాల్లో శ్రమలు ఉన్నట్టుగా. శ్రమలు పౌలు చెప్తున్నా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. మన టౌన్ హాల్లో కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ వాళ్ళు ఆ ఉత్సవాలు చేసేటప్పుడు ప్రీ క్రిస్మస్ మెసేజ్ చెప్పంటే నేను మెసేజ్ చెప్పాను. అందులో ఒక మాట చెప్పాను, మనం రక్షించబడ్డామో లేదో తెలుసుకోవడానికి బైబిల్ అంతా మనం పరిశీలన చేయాల్సిన పని లేదు. ఒకే ఒక విషయం చెప్తాను, పరిశీలన చేసుకుని అన్నాను. ఏమిటో తెలుసా? యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి నీవు చెబుతూ ఉంటే నిజముగా నీవు రక్షించబడిన వాడవే. యేసు ప్రేమను గురించి నీవు చెప్పకుండా ఉంటే నిజముగా నీవు రక్షించబడలేదు. ఈ ఒక్క విషయంలో మనం పరీక్ష చేసుకుంటే చాలు. అరే అక్కడ యాక్సిడెంట్ జరిగింది 10 మందికి చెబుతాం. అక్కడ కొట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఆ తిట్లన్నీ అట్టే చెబుతాం.
ఈ లోకంలో అన్ని విషయాలు చెబుతూ ఉంటాం, యేసు ప్రేమను గురించి చెప్పలేవా? నువ్వు యేసు ప్రేమను రుచి చూసి తెలుసుకుని ఉంటే చెప్పకుండా ఉండలేవు. నిజముగా నీవు రక్షించబడి ఉంటే చెప్పకుండా ఉండలేవు. రక్షించబడిన వారి స్వభావం ఏమిటో తెలుసా? యేసు ప్రేమను వెల్లడి చేయడమే. దేవదూతలు పరలోకం నుండి ఎందుకు వచ్చారు భూమి మీదకి? యేసయ్య వచ్చాడు. ఆ విషయాన్ని అందరికీ, ఇదిగో అందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానం కలుగునుగాక. ఆయనకిష్టులైన మనకు సమాధానం. ప్రభునందు పిల్లారా, దూతలు చేసినటువంటి మొట్టమొదటి క్రిస్మస్ పండుగ దేవుణ్ణి ఘనపరచడం, దేవుని మాటలు చాటించడం. మనము పండుగ ఎట్లా చేస్తున్నాం? అలంకరించుకుంటున్నాం, నూతన వస్త్రాలు, పిండి వంటలు, మనకిష్టమైన ఆహారం, అన్నీ మనకిష్టమైనవే. దేవుని యొక్క వాక్యాన్ని వినండి, లోబడండి, ఇంటికి వెళ్ళండి, ఇంటిలో కుటుంబీకులతో దేవునితో కలిసి ఆనందించండి. ఇంటికి ఎవరైనా వస్తే, మీరు ఎక్కడికైనా వెళితే, ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పండి. అనిదా భావించకండి, అన్నిగా వ్యవహరించకండి. ఆదివారం పరిశుద్ధనం అంటున్నాం, ఈ క్రిస్మస్ పండుగ మహాపరిశుద్ధనం. ఈ మహాపరిశుద్ధనమందు మహాపాతకం చుట్టుకోకండి, మహా దీవెనలు పొందుకోండి. యేసు ప్రభుని మన హృదయంలోనికి స్వీకరించుదాం. ఆయనే మన కొరకు పుట్టినవాడు, ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినవాడు, ఆయనే మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఆయనే మన క్షేమం కోరి ఆయన దేవుని సన్నిధిలో చెప్పసక్యము కానీ మాటలతో, వచింపనాలు కానీ మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అట్టి యేసు ప్రేమను నిర్లక్ష్యం చేయవద్దు. సమయం దాటిపోయిందంటే యేసే వలె ఎలుగెత్తి ఏడ్చినా నీకు ఆశీర్వాదం రాదు. బుద్ధి లేని కనికల వలె ఎలుగెత్తి ఏడ్చినా తలుపు తట్టినా తీయబడదు. రక్షణ సమయం దాటిపోక మునిపే ఎంతమందికి ఈరోజు చివరి దినమో తెలియదు. అంటే ఆయుష్కాలం ఉండవచ్చు, ఇంకా రక్షించబడ్డానికి ఎంతమందికి ఈరోజు చివరి దినమో తెలియదు. రేపు నీవు మారు మనసు పొందాలనుకుంటే నీకు వీలు పడదు. అందుకనే దేవుడు అంటాడు, నేడే రక్షణ దినము, నా మాట వారి చెవిని పడగానే వారు నాకు లోబడదురు నా ప్రజలు అంటాడు. నా మాట వారి చెవిని పడగానే నాకు లోబడినట్టు నటించేదరు వారు అనుజనులు అంటాడు. ఏం చేద్దాం? యేసుని హృదయంలోని స్వీకరించుదాం. మిగిలిన శాశ్వత జీవితం అంతట్లో ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని కూడా ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ వాక్యమనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించారు. పాత నిబంధనలో అయితే పండుగలు ఎట్లా చేయాలో మీరు తెలియజేశారు. నూతన నిబంధనలో అయితే దూతల ద్వారా మాకు కనబరిచారు, తెలియజేశారు. ఆ వరవడిలో ఇక నుంచి ప్రతి క్రిస్మస్ పండుగను మేము నా తండ్రి నిన్ను గణపరచు వారముగాను, నీ మాటలు ప్రచురించు వారముగాను పండుగను జరుపుకోవడానికి, ప్రతిగా ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా అందరి హృదయాలకు రమ్మని వేడుకుంటూ ఉన్నాం. మా హృదయం వెలుపలే ఉండి తలుపు తడుతూ ఉన్నారు. మీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. మా హృదయంలోనికి నేను స్వీకరించి ఆహ్వానించడానికి సహాయం చేయండి ప్రభువా. మా హృదయంలోనికి వచ్చి నివసించండి. ఇక నుంచి జీవించినది మేము కాదు ప్రభువా, మీరే మా యందుండి జీవించమని, మా బ్రతుకు పర్యంతం మీ మార్గంలో స్థిరముగా నడిపించి ఈ పండుగ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని, మా కుటుంబాలను, మమ్ములను, మా గృహాలను మీ ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య